ఓకే. స్క్రీన్ కనిపిస్తుందా అందరికి? Yes, sir. ఈ పార్ట్ కంప్లీట్ చేసుకున్నాం మనం. లిస్ట్‌ని స్టార్ట్ చేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక వేరియబుల్ గానీ, ఆబ్జెక్ట్ కానీ క్రియేట్ చేసినప్పుడు దాన్ని డిలీట్ చేసుకోవాలనుకున్నట్లయితే డీఎల్ యూజ్ చేయండి. ఆబ్జెక్ట్ అనేది డిలీట్ అయిపోతుంది. మీరు ఏమేమి కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేశారో తెలుసుకోవాలనుకున్నట్లయితే హిస్టరీ అని చేయండి. సో, హిస్టరీలో మీకు ఏవే కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేశారు ఆ సెషన్‌లో అన్నది మీకు లిస్ట్ వస్తుంది. ఒకసారి మీది క్లోజ్ చేసి అంటే షట్ డౌన్ చేసిన తర్వాత మీకు మళ్ళీ హిస్టరీ అనేది ఉండదు. కేవలం టెంపరరీ మాత్రమే. ఇప్పుడు లిస్ట్ తీసుకుందాం. వన్, టూ, త్రీ, ఫోర్, 5. దీని యొక్క లెంత్ చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే లెంత్ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దట్ లిస్ట్. చెక్ చేసినట్టయితే 5 వాల్యూస్ ఉన్నాయి. సో, ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. అది ఏ బిల్ట్-ఇన్ డేటా స్ట్రక్చర్స్ అయినా సరే లెన్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేది డిక్షనరీ సెట్స్ టపుల్స్. డిక్షనరీ సెట్స్ టపుల్స్ కూడా సేమ్ అదే లెన్ యూజ్ చేయొచ్చు మనం. టైప్ అనేది మనం ఇంతకుముందు వేరియబుల్స్‌కి వీటికి యూజ్ చేసాం. సేమ్ అదే విధంగా దీనికి కూడా చెక్ చేసుకోవచ్చు. లిస్ట్ అని వస్తుంది. యాక్చువల్ లిస్ట్ అనేది ఏ డేటా టైప్ ఆఫ్ వాల్యూ అనేది తీసుకుంటుంది. ఇక్కడ లెట్స్ టేక్ ఫ్లోట్ అని ఇచ్చాను. సమ్ స్ట్రింగ్ అని ఇచ్చాను. అదే ఇంకొక లిస్ట్ ఇచ్చాను. లిస్ట్ ఆఫ్ లిస్ట్. అలాగే నెస్టెడ్ లిస్ట్ మనం ఎన్ని లెవెల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. జనరల్‌గా ఏంటంటే ఎప్పుడన్నా జేసన్ గానీ లేదా ఎక్స్ఎంఎల్ గానీ లేదా ఇలా నెస్టెడ్ అని వచ్చినప్పుడు 32 లెవెల్స్ వరకు మాక్సిమం అంటారు. బట్ అలాంటి రెస్ట్రిక్షన్ అంటే ఏమీ లేదు కానీ రిక్వైర్మెంట్ ఉంటే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనకి స్ట్రింగ్‌లో ఎలాగ ఇండెక్స్ వర్క్ అవుతుందో సేమ్ అదే లాజిక్ ఇక్కడ కూడా వర్క్ అవుతుంది. ఈ లిస్ట్ తీసుకుందాం. సో, మనకి లిస్ట్‌లో ఇది ఫస్ట్ వాల్యూ ఏమవుతుంది 0. నెక్స్ట్ వాల్యూ 1, 2, 3, 4. అలా నెగెటివ్ ఇండెక్స్ కూడా ఉంటుంది కదా! -1, -2, -3, -4, -5. సో, 0 వచ్చి 1 పాయింట్ ఔట్ చేస్తుంది. 1, 2 అలాగా. ఫస్ట్ ఇప్పుడు నేను ఎక్స్ స్క్వేర్ బ్రాకెట్‌లో 0 అని ఇచ్చాననుకోండి. ఆబ్వియస్లీ నాకు 1 అని వస్తుంది. అదేవిధంగా నెగెటివ్ ఇండెక్స్ కూడా మనం పాస్ చేయొచ్చు. -5, 1 వస్తుంది. అది జనరల్‌గా నెగెటివ్ ఇండెక్స్ అనేది వాడం. పాజిటివ్ ఇండెక్సే వాడతాం. ఎప్పుడు వాడతాం అంటే నెగెటివ్ ఇండెక్స్ అనేది చివరి వాల్యూ తీసుకునేటప్పుడు. ఇప్పుడు ఎక్స్ -1 అని అనుకోండి. చివరి వాల్యూ ఏంటి 5 లేదా లాస్ట్ బట్ 1 వాల్యూ -2 అని ఇచ్చామనుకోండి ఏమవుతుంది 4 వస్తుంది. పాజిటివ్ ఇండెక్స్‌లో లాస్ట్ వాల్యూ లేదా లాస్ట్ బట్ 1 వాల్యూ తీసుకోవాలనుకోండి. ప్రాబ్లమ్ ఏంటంటే మనకు ఆ లెంత్ చెక్ చేసుకోవాలన్నమాట. 0, 1, 2 అలా కౌంట్ చేసుకుంటూ ఉండాలి. సో, ఎక్స్ ఓకే 3 కాబట్టి 3 అప్పుడు మనకి 4 వస్తుంది. ఎక్స్ 4 మెన్షన్ చేస్తే 5 వస్తుంది. అలాగా ఈ ఇండెక్స్‌ని మెన్షన్ అంటే ఆ పర్టిక్యులర్ ఇండెక్స్ అనేది మనకు తెలియాలి. కానీ లాస్ట్ బట్ వాల్యూ ఈజీగా మనం -1, -2 అనేది మనం ఆహ్, ఈజీగా ఫెచ్ చేయొచ్చు వాల్యూ అనేది. కేవలం ఒక వాల్యూ మాత్రమే కాదు. రేంజ్ ఆఫ్ వాల్యూస్ కూడా మనం స్ట్రింగ్‌లో ఎలాగైతే ఫెచ్ చేసుకోవచ్చో సేమ్ అదే లాజిక్ ఇక్కడ కూడా వర్క్ అవుతుంది. ఎక్స్ ఇక్కడ నెక్స్ట్ నాకు 2, 3, 4 కావాలనుకోండి. 2, 3 2 ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో, 1 కోలన్ 4 ఇక్కడ 4 అంటే 3 బట్ మీకు ఔటర్ మోడ్ ఇంక్లూడ్ కాదు కదా! 3 అని మెన్షన్ చేస్తే ఏమవుతుంది? 3 - 1 2 వరకుతో అంటే ఇక్కడి వరకే ఆగిపోతుంది. 2 వరకే వచ్చి ఆగిపోతుంది. సో, మనం ఏం చేయాల్సి ఉంటుంది? 3+1 మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఎక్స్ 1:4 మెన్షన్ చేస్తే 3 వరకు వస్తుంది. అప్పుడు మనకి 2, 3, 4 మనకొస్తుంది. ఫస్ట్ ఎక్స్
ఇండెక్స్ ఏంటి 1:4 234 వచ్చింది. జనరల్గా మనం స్టార్టింగ్ ఇండెక్స్ మెన్షన్ చేయలేదు అనుకోండి, బై డిఫాల్ట్ స్టార్టింగ్ నుంచి అజ్యూమ్ చేసుకుంటాం. సో 0 కింద ఇలాగనమాట. లాస్ట్ వాల్యూ మనం అంటే అవుటర్ బౌండ్ మెన్షన్ చేయకపోతే ఆటోమేటిక్గా చివరి వరకు అని ఆటోమేటిక్గా తీసుకుంటుంది. రైట్, స్ట్రింగ్లో ఎలాగైతే సేమ్ అదే లాజిక్. ఇక్కడ స్ట్రింగ్లో యాక్చువల్గా ఒక పర్టికులర్ వాల్యూని తీసుకొని లేదా రేంజ్ ఆఫ్ వాల్యూస్ తీసుకొని మనం మార్చగలం అంటే మార్చలేము. ఇక్కడ మార్చగలం ఏమో ట్రై చేద్దాం. నెక్స్ట్ 3ని 33గా మార్చాలనుకుంటున్నాను. ఇండెక్స్ ఏంటి 0 1 2 3 వచ్చింది. దీన్ని మార్చాలనుకుంటున్నాను, 33గా ఓవర్ రైట్ చేయాలనుకుంటున్నాను. నాకు ఎర్రర్ అయితే ఏం రాలేదు, 33. సో వాల్యూ అయితే చేంజ్ చేయొచ్చు. అంటే లిస్ట్ అనేవి ఏంటి, లిస్ట్ ఆర్ మ్యూటబుల్, అది మార్చగలం. లేదా రేంజ్ ఆఫ్ వాల్యూస్ కూడా మార్చుకోవచ్చు. లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అనేది ఎప్పుడు అవుతుందంటే మనకి ఒకవేళ సపోజ్ నేను ఫస్ట్ 4 అని ఇచ్చాను, రైట్, లేదా మేబీ 5 లాస్ట్ వాల్యూ వచ్చింది నాకు. తర్వాత నేను ఫర్ సమ్ రీజన్ నేను డిలీట్ చేశాను. పాప్ మెథడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ సమ్ రీజన్ లేదా ఇంకొకరు ఎవరో డిలీట్ చేశారు. ఇప్పుడు నేను ఇదే కోడ్ ఎక్స్క్యూట్ చేశాను అనుకోండి, ఎర్రర్ వస్తుంది. మీ ఇంటెన్షన్ లాస్ట్ వాల్యూ ఫెచ్ చేయడం అనుకున్నట్లయితే, ఇంతకుముందు చెప్పిన విధంగా నెగెటివ్ ఇండెక్స్ వాడినట్లయితే మీకు ఆ ఇష్యూ ఉండదు. తర్వాత డిలీట్ అయినా కూడా మీకు చివరి వాల్యూ వస్తుంది, అన్లెస్ కంప్లీట్గా బ్లాంక్ అయితే తప్ప. రైట్, సో లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ ఆ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. లిస్ట్ స్లైసింగ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. లిస్ట్ ఇన్ రివర్స్ ఆర్డర్. ఇప్పుడు ఈ లిస్ట్ని మనం రీసెర్చ్ చేస్తున్నాను నేను. ఈ లిస్ట్ని మనం రివర్స్లో ప్రింట్ అవ్వాలనుకున్నట్లయితే మీకు ఇక్కడ ఇన్నర్ బౌండ్, అవుటర్ బౌండ్ తెలుసు ఆల్రెడీ. స్టెప్ అని కూడా ఒకటి ఉంటుంది. బై డిఫాల్ట్ ఇది 1 అంటే అర్థం ఏంటంటే ఎవ్రీ వాల్యూ జనరేట్ మనకి ఇస్తుంది. సపోజ్ ఇక్కడ నేను కోలన్ మెన్షన్ చేశాను, అన్ని వాల్యూస్ వచ్చాయి. ఇక్కడ స్టెప్ అని కూడా ఉంటుంది కదా, బై డిఫాల్ట్ 1 కదా. సో మీకు సేమ్ రిజల్ట్ వచ్చింది. ఒకవేళ నేను 2 మెన్షన్ చేశాను అనుకోండి, ఎవ్రీ ఆల్టర్నేట్ వాల్యూ ఎలా వర్క్ అవుతుందంటే ఇది అఫ్కోర్స్ మనం ఇక్కడ అన్ని వాల్యూస్ ఫెచ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అండ్ ఫస్ట్ వాల్యూ వస్తుంది, దీనికి సెకండ్ వాల్యూ ఏంటి 3. సో 3, దీనికి సెకండ్ వాల్యూ ఏంటి 5. ఎందుకు సెకండ్ వాల్యూ ఇక్కడ 2 ఇచ్చాను కాబట్టి. ఫస్ట్ నేను 3 ఇచ్చాను, అప్పుడు ఏమవుతుంది 1 వస్తుంది. 1కి థర్డ్ వాల్యూ ఏంటి, ఇది 1 4. 4కి థర్డ్ వాల్యూ ఏంటి, ఇక్కడ ఏమి లేదు కాబట్టి మనకి నెక్స్ట్ ఏమి రాదు. రైట్, అండ్ దీంట్లో ఒకవేళ నేను -1 ఇచ్చాను అనుకోండి, అది రివర్స్లో ప్రింట్ అవుతుంది. 5 4 3 2 1. నెగిటివ్ ఇండెక్సింగ్ అనేది మీకు లాస్ట్ వాల్యూ లేదా లాస్ట్ బటన్ వాల్యూ లేదా రివర్స్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే యూజ్ చేయండి. యాక్చువల్ డెడికేటెడ్ మెథడ్స్ రివర్స్ చేయడం కోసం నెక్స్ట్ వస్తుంది. బట్ ఇది ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఎందుకనేది మీకు ఆ మెథడ్ చెప్పినప్పుడు చెప్తాను. ఇక్కడ రివర్స్ అని ఒక మెథడ్ ఉండాలి. యా, యాక్చువల్లీ ఇది నార్మల్ మెథడ్, రివర్స్ కూడా చేయొచ్చు. లెట్స్ టేక్ రివర్స్. యా, రివర్స్ అని ఒకటి ఉంది చూస్తారా. డిఫరెన్స్ ఏంటంటే మీకు ఇప్పుడు ఈ లిస్ట్ ఉందనుకోండి, మళ్ళీ రీసెర్చ్ చేస్తున్నాను నేను. ఇక్కడ నేను రివర్స్ చేశాను. ఎక్స్ మారుతుందంటే మారదు, అన్లెస్ మీరు ఎక్స్ని అసైన్ చేసి తప్ప. జనరల్గా ఏంటంటే ఈ మెథడ్ని ప్రిఫర్ చేస్తాం. ఒకసారి అవుట్పుట్ చూసి టెస్ట్ చేసేటప్పుడు అవుట్పుట్ చూసి ఓకే అనుకున్నప్పుడు మనం తిరిగి అసైన్ చేస్తూ ఉంటాం. మనం అసైన్ చేయకపోతే ఆ వాల్యూ ఒరిజినల్ లిస్ట్ అలాగే ఉంటుంది. కానీ రివర్స్లో ఏంటంటే ఇక్కడ రౌండ్ బ్రాకెట్లో షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేయండి. ఏమంటుంది ఇది, రివర్స్ ఇన్ ప్లేస్ అంటే ఆటోమేటిక్గా ఎక్స్కి అసైన్ చేస్తుంది. రివర్స్ చేసి ఆటోమేటిక్గా అసైన్ చేస్తుంది. ఇన్ ప్లేస్ అంటే అర్థం అదే. సో మనం అవుట్పుట్ అనేది ఒకవేళ మారిన తర్వాత మనం మార్చాలనుకున్నట్లయితే
మరి రైట్ ఫ్రమ్ స్క్రాచ్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. చిన్న సెట్ ఆఫ్ వాల్యూస్ ఓకే, బట్ లార్జ్ సెట్ ఆఫ్ వాల్యూస్కి చాలా టైం పడుతుంది. అందువల్ల ఈ మెథడ్ బెటర్. కాకపోతే దీనివల్ల ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే రీడబిలిటీ పెరుగుతుంది. ఎవరైనా చూసినప్పుడు ఓకే రివర్స్ చేస్తున్నారు. ఈ కోడ్కి నాన్ పైథాన్ ప్రోగ్రామర్స్ ఈజీగా అర్థం చేసుకోలేదు, బిగినర్స్ ఈజీగా అర్థం చేసుకోలేదు. అదొకటే డ్రాబ్యాక్. రైట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ లిస్ట్లోనే మనం దాని మీద ఆపరేషన్ చేస్తున్నాం. ఉన్న లిస్ట్కి ఏదైనా వాల్యూస్ యాడ్ చేయొచ్చు అంటే డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళి కోర్స్ చేసుకోవచ్చు. కాకపోతే ఎగ్జిస్టింగ్ లిస్ట్ అలాగే ఉంచి క్రియేషన్ తర్వాత డిఫైన్ చేసిన తర్వాత ఏమైనా వాల్యూ ఎడిషన్ పాసిబిలిటీ అవుతుందా, ఎక్స్ డాట్ అపెండ్ అని. అంటే ఇప్పుడు లిస్ట్ పేరు నేను ఎక్స్ అని ఇచ్చాను కాబట్టి ఎక్స్ డాట్ అపెండ్, ఆ లిస్ట్ నేమ్ ఏది ఉంటుంది అది. ఇంకొకటి ఏంటంటే ఎక్స్ డాట్ ఇన్సర్ట్ అని. సో డాక్యుమెంటేషన్ చెక్ చేద్దాం. సో రౌండ్ బ్రాకెట్లో కర్సర్ పెట్టండి, షిఫ్ట్ ట్యాబ్. ఇక్కడ ఏముంటుంది, ఆబ్జెక్ట్ ఆర్ వాల్యూ. యాక్చువల్లీ ఇది ఆబ్జెక్ట్ అంటే ఒక పర్టికులర్ హోల్ లిస్ట్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు, లేదా ఒక వాల్యూని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అపెండ్ ఆబ్జెక్ట్ టు ది ఎండ్ ఆఫ్ ద లిస్ట్, అది చివరిలో మాత్రమే యాడ్ చేస్తుందని చెప్తుంది. ఇన్సర్ట్ చూద్దాం, షిఫ్ట్ ట్యాబ్. ఏముంటుంది, ఇన్సర్ట్ ఆబ్జెక్ట్ బిఫోర్ ఇండెక్స్. సో ఈ ఇండెక్స్ దగ్గర యాక్చువల్గా మనకి వాల్యూ ఇన్సర్ట్ చేస్తుందని చెప్తుంది. సపోజ్ ఈ 1 2 3 4 5 ఉంది, నేను ఇక్కడ 2కి 3కి మధ్యలో 2.5 ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. రైట్. అప్పుడు నేను ఏం చేయాల్సి ఉంటుంది, ఈ 3 ఇండెక్స్ ఏంటి ప్రస్తుతం 2. నేను ఈ ఇండెక్స్లో కానీ 2.5 ఇన్సర్ట్ చేస్తే ఈ 3 4 5 అనేది రైట్ సైడ్ మూవ్ అవుతాయి అనమాట. 3 4 5 అంటే ఇక్కడ ఇండెక్స్ 2 కాస్త 3 అవుతుంది, 3 కాస్త 4 అవుతుంది, 4 కాస్త 5 అవుతుంది. సో ఈ ఇండెక్స్లో మనం టార్గెట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ అపెండ్ చూద్దాం. లెట్స్ టేక్ 6 అని యాడ్ చేద్దాం. ఏమొచ్చింది, 6 చివరిలోనే యాడ్ అయింది. సో పర్టికులర్ పాయింట్లో నేను ఇన్సర్ట్ చేయాలనుకున్నట్లయితే అపెండ్ అనేది వర్క్ అవ్వదు. ఇన్సర్ట్ చూద్దాం. లెట్స్ టేక్ ఇప్పుడు 2.5 ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం కదా, 2కి 3కి మధ్యలో. 3 యొక్క ఇండెక్స్ ఏంటి, 0 1 2 2 లేదా ఇండెక్స్ ఫస్ట్ అండ్ దెన్ వాల్యూ. నేను 2.5 ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ వాల్యూస్ ఏం డిస్టర్బ్ అవ్వవు, జస్ట్ రైట్ సైడ్కి షిఫ్ట్ అవుతాయి అంతే, అంటే డిలీట్ ఏమవ్వవు. ఏమైంది, 2కి 3కి మధ్యలో ఎగ్జాక్ట్గా 2.5 అనేది వచ్చింది. క్లియరా? నెక్స్ట్ రిమూవ్ చేయడం. ఇన్సర్ట్ చేయడం మనం అపెండ్ అండ్ ఇన్సర్ట్ మెథడ్ చూసాం. రిమూవ్ చేద్దాం. ప్రస్తుతం ఎక్స్ ఉంది, రైట్. ఇది కూడా అవసరం లేదు. ఎక్స్ డాట్ రిమూవ్ అని అండ్ ఇంకో మెథడ్ ఉంది ఎక్స్ డాట్ పాప్ అని. 2 మెథడ్స్ ఉన్నాయి డిలీట్ చేయడం కోసం. డాక్యుమెంటేషన్ చెక్ చేద్దాం. సో అగైన్ రౌండ్ బ్రాకెట్లో కర్సర్ పెట్టండి, షిఫ్ట్ ట్యాబ్, రిమూవ్ ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ఎ వాల్యూ అంటుంది. రిమూవ్ ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ వాల్యూ అంటే ఏంటి, ఇప్పుడు ఏదన్నా నాకు డైరెక్ట్గా వాల్యూ ప్రొవైడ్ చేయాలి. సపోజ్ 2.5 మెన్షన్ చేశాను లేదా 2 మెన్షన్ చేశాను అనుకోండి, 2 డిలీట్ అవుతుంది. ఒకవేళ మళ్ళీ ఇంకోసారి 2 రిపీట్ అయింది అనుకోండి దీంట్లో, అది రిమూవ్ అవుతుంది. అంటే ఫస్ట్ ఇక్కడ ఏ వాల్యూ ఇస్తామో ఫస్ట్ ఈ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయినా కూడా ఫస్ట్ వాల్యూ ఏది ఉంటుందో అది రిమూవ్ చేస్తుంది, అది చెప్తుంది ఇక్కడ. ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ వాల్యూ మల్టిపుల్ అకరెన్స్ ఉన్నట్లయితే ఆ సిచ్యువేషన్లో అది పాప్ ఎలా వర్క్ అవుతుంది, ఇండెక్స్ ఈక్వల్ టు -1 -1 అంటే ఏంటి, చివరి వాల్యూ. బై డిఫాల్ట్ అది ఏం చేస్తుంది, చివరి వాల్యూ రిమూవ్ చేస్తుంది. ఒకవేళ వేరే ఇండెక్స్ ఇచ్చినట్టయితే ఆ పర్టికులర్ ఇండెక్స్ వాల్యూని రిమూవ్ చేస్తుంది, రైట్. సో ఇక్కడ ట్రై చేద్దాం. సో 2.5 నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ చూద్దాం, 2.5 డిలీట్ అయింది. ఒక మల్టిపుల్ అకరెన్స్ ఉన్నట్లయితే ఎలా అవుతుంది చూద్దాం. నెక్స్ట్ 1 2 3 2 4 రైట్, 2 5 7 ఇలా ఇస్తున్నాను. ఎక్స్ ఇది 2 రిమూవ్ చేద్దాం. ఏమైంది, ఫస్ట్ అకరెన్స్ రిమూవ్ అయింది. క్లియర్ అది మనకి యాజ్ వస్తుంది 1కి 3కి మధ్యలో కదా ఫస్ట్ అకరెన్స్ ఉంది. మిగతా ఆల్రెడీ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. అఫ్కోర్స్ ఇంకోసారి రిమూవ్ చేస్తే ఆబ్వియస్లీ ఈ అకరెన్స్ రిమూవ్ అవుతుంది. అలాగా
పాప్ ట్రై చేద్దాం. పాప్ నేను బ్లైండ్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. బై డిఫాల్ట్ ఇండెక్స్ -1 అంటే చివరి వాల్యూ. అది రిటర్న్ కూడా చేస్తుంది ఏ వాల్యూ రిటర్న్ డిలీట్ చేసిందని. ఇక్కడ 7 డిలీట్ చేసింది కాబట్టి మనకి అది 7 రిటర్న్ చేస్తుంది. సో చెక్ చేద్దాం. 132 425 7 లేదు. ఒకవేళ వేరే ఇండెక్స్ వాల్యూ ఏదైనా ఇవ్వాలనుకున్నట్లయితే లెట్స్ టేక్ ఇప్పుడు నేను 3ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఇండెక్స్ ఏంటి 0 1 ఇండెక్స్ 1. దీంట్లో ఒక చిన్న ఇష్యూ ఉంది. ఇప్పుడు నేను ఇండెక్స్ 1 అని మెన్షన్ చేశాను అనుకోండి, ఎర్రర్ వస్తుంది. జనరల్గా ఏదన్నా ఒక ఫంక్షన్ కానీ మెథడ్ కానీ డాక్యుమెంటేషన్ చెక్ చేసినప్పుడు ఆ పారామీటర్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. రీడబిలిటీ పెరుగుతుంది. దీంట్లో ఉన్న గ్లిచ్ ఏంటంటే ఉన్న బగ్ ఏంటంటే ఇది యాక్సెప్ట్ చేయదు. జస్ట్ డైరెక్ట్గా ఆ వాల్యూ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అది ఆ మెథడ్లో ఉన్న ఇష్యూ తప్ప మనం ప్రొవైడ్ చేసిన మెథడ్లో ఏం ఇష్యూ కాదు. నేను ఇక్కడ 1 మెన్షన్ చేస్తున్నాను, 3 రిమూవ్ అవ్వాలి. రైట్, ఇప్పుడు ఎక్స్ట్రీక్ చేద్దాం. 3 ప్రాపర్గా రిమూవ్ అయింది. ఓకే, సో ఇంతలో క్లియరా? క్వశ్చన్స్ ఉన్నాయా? ఆల్రైట్, నెక్స్ట్ వన్. ఒక లిస్ట్ తీసుకుంటాను. ఇంటెన్షనల్గా అది అన్సార్టెడ్ వేలో ఉండే విధంగా చూస్తాను. ప్లస్ టేక్ 6 3 రైట్ 2 8 1 4 9 and let's take 7. సో దీన్ని సార్ట్ అవుట్ చేయాలి మనం, అంటే అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ వాట్ ఎవర్. సార్ట్ మెథడ్ ఉంది. ఇప్పుడు ఏముంటుంది, మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ రివర్స్ ఈక్వల్ టు ఫాల్స్. రివర్స్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే మీ బై డిఫాల్ట్ ఎలా అవుతుంది చూద్దాం. నేను డైరెక్ట్గా ఏమి ప్రొవైడ్ చేయలేదు. నేను ఇక్కడ డైరెక్ట్గా సార్ట్ విత్ డిఫాల్ట్ పారామీటర్స్తో ప్రొవైడ్ చేశాను. ఏమైంది, బై డిఫాల్ట్ రివర్స్ ఈక్వల్ ఫాల్స్ అంటే అసెండింగ్ ఆర్డర్ అని అర్థం. ఒక రివర్స్ ఈక్వల్ ట్రూ అని పెడితే మళ్ళీ రీఎక్స్క్యూట్ చేస్తాను. ఇది రివర్స్ ఈక్వల్ టు ట్రూ. సో ఇనిషియల్గా మీకు పైథాన్ బిగినర్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎస్పెషలీ ఇలా ట్రూ అనేది మెన్షన్ చేస్తూ ఉంటారు. అలా మెన్షన్ చేయకండి. ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ ఉండాలి. పైథాన్ కేస్ సెన్సిటివ్. సో రిమైనింగ్ లెటర్స్ మీకు స్మాల్ కేస్లో ఉండాలి. రివర్స్ ఈక్వల్ ట్రూ ప్రాపర్గా డిసెండింగ్ ఆర్డర్లో వచ్చింది. ఇదే ప్రొసీజర్ మనం ఇంతకుముందుగా చూసాం కదా, రివర్స్ అన్నది x -1. అది అక్కడ రివర్స్ వేరు, జస్ట్ యాజ్ ఇట్ ఈస్కి ఇక్కడ రివర్స్ చేస్తుంది. ఇప్పుడు ఇది ఉంది, యాజ్ ఇట్ ఈస్గా రివర్స్ చేస్తుంది. సార్టింగ్ ఏం చేయదు, ఇది సార్టింగ్ చేస్తుంది. నెక్స్ట్ రివర్స్ మెథడ్ ఆల్రెడీ చూసాం మనం. రివర్స్ ఎక్స్ డాట్ రివర్స్ ఇక్కడ ఇన్ ప్లేస్ బై డిఫాల్ట్ 63281497 ఉంటే 79418236 అయింది. రివర్స్ మెథడ్. నెక్స్ట్ సమ్మేషన్ మెథడ్, సేమ్ అదే లిస్ట్ తీసుకుంటాను. దీంట్లో మినిమం వాల్యూ ఏంటి, 1 కదా, 1 కదా. మ్యాక్సిమం వాల్యూ 9. సమ్మేషన్ వెళ్ళే ముందర ఒకవేళ దీంట్లో మినిమం వాల్యూ కరస్పాండింగ్ ఇండెక్స్ కావాలి లేదా మ్యాక్సిమం వాల్యూ కరస్పాండింగ్ ఇండెక్స్ కావాలనుకున్నప్పుడు నంపై యూస్ చేసుకోవచ్చు. నంపై లైబ్రరీ ఉంది. ఈ లిస్ట్ని మనం జస్ట్ np డాట్ అరే ఎక్స్ మెన్షన్ చేస్తున్నాను. మెథడ్ ఉంది. ఏం చెప్తుంది, ఇది మినిమం వాల్యూ 4th ఇండెక్స్ దగ్గర ఉందని చెప్తుంది. 0 1 2 3 4. 1 అనేది 4th ఇండెక్స్ దగ్గర కదా ఉంది. సేమ్ అదే విధంగా మనకి మ్యాక్స్ కూడా ఉంది, 6th ఇండెక్స్ దగ్గర ఉందని చెప్తుంది.
సో 6th ఇండెక్స్ దగ్గర ఇక్కడ ఉంది. సో 0, 1, 2, 3, 4, 5, 6. 9 అనేది 6th ఇండెక్స్ దగ్గర ఉంది కాబట్టి మాక్సిమం వాల్యూ అది పాయింట్అవుట్ చేస్తుంది. ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ మాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ కాదు, దానికి కరస్పాండింగ్ ఇండెక్స్ కావాలనుకున్నప్పుడు ఈ విధంగా చేయొచ్చు. అండ్ సమ్మేషన్ ఈ పర్టికులర్ దీని యొక్క సమ్మేషన్, దీని మీన్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. బట్ ఓకే, దాన్ని చూద్దాం ఒకసారి. మీన్ అనే మెథడ్ నేను ఎన్పిలో ఉంది. అరే మీన్ వాల్యూ జనరల్గా మీన్ అంటే ఏంటి? మనకు లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నప్పుడు జనరల్గా స్టాటిస్టిక్స్ కానీ విజువలైజేషన్ కానీ పర్పస్ ఏంటి? చాలా డేటా ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా అర్థం చేసుకోలేని సిచ్యువేషన్లో ఈ విజువలైజేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనేవి ఒక ఐడియాని ఇస్తుంది. అంటే ఉన్న డేటాని అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది మనకి. అఫ్కోర్స్ స్టాటిస్టిక్స్లో 2 టైప్స్ ఉన్నాయి. డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అని ఉన్న డేటాను అర్థం చేసుకోవడం కోసం, ఇన్ఫ్లుయెన్షియల్ స్టాటిస్టిక్స్ అని ఏ విధంగా అన్నోన్ ఫ్యూచర్లో వచ్చే వాల్యూస్ని మనం ప్రిడిక్ట్ చేయొచ్చు, అలాంటి వాటి కోసం ఇన్ఫ్లుయెన్షియల్ స్టాటిస్టిక్స్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ మీన్ ఇక్కడ 5 ఏం ఇండికేట్ చేస్తుంది? ఓవరాల్గా ఈ వాల్యూస్ అన్నీ కూడా ఏ పాయింట్ దగ్గర ఉన్నాయి, సెంటర్ పాయింట్ ఏంటి అన్నది ఇండికేట్ చేస్తుంది. సపోజ్ క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ హైట్స్ అనేవి మీకు లిస్ట్ అవుట్ అంటే రాసి ఒక పేపర్లో ఇచ్చారు. డైరెక్ట్గా మనం చూసి అర్థం చేసుకుంటాం. ఉరామరిగ్గా వాళ్ళ హైట్ ఎంత ఉండొచ్చు అని ఎలా గెస్ చేయగలం? మీన్ ఆర్ మీడియన్ అప్లై చేస్తాం. ఏ సిచ్యువేషన్లో మీన్ అప్లై చేయాలి, ఏ సిచ్యువేషన్లో మీడియన్ అప్లై చేయాలని స్టాటిస్టిక్స్లో మీకు డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ స్ట్రింగ్ లిస్ట్, బులియన్ లిస్ట్, మిక్స్డ్ లిస్ట్. నిజానికి స్ట్రింగ్ లిస్ట్ అని సపరేట్గా, బులియన్ లిస్ట్ అని సపరేట్గా, మిక్స్డ్ లిస్ట్ అని సపరేట్గా ఉండవు. స్ట్రింగ్ లిస్ట్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆ లిస్ట్లో కేవలం స్ట్రింగ్స్ మాత్రమే ఉంటాయి. ఎక్స్ ఈక్వల్ టు ఇలా దీన్ని స్ట్రింగ్ లిస్ట్ అని మనం పిలుస్తాం. నిజంగా టైప్ చెక్ చేసినట్లయితే లిస్ట్ అనే ఉంటుంది. సపరేట్గా అది డిఫరెన్షియేట్ చేయదు పైథాన్ అనేది. ఇలా ఇక్కడ మీకు కేవలం బులియన్ వాల్యూస్ మాత్రమే ఉన్నాయి. దీని జనరల్గా మనం పిలిచేటప్పుడు బులియన్ లిస్ట్ అని చెప్పుకుంటాం. నిజంగా అది బులియన్ లిస్ట్ ఏం కాదు, నార్మల్ లిస్టే. మన ఓన్ రిఫరెన్స్ కోసం అది ఎందుకు అనేది ఎగ్జాక్ట్ చెప్తాను. బట్ మిక్స్డ్ లిస్ట్ అంటే ఏంటి? వేరియస్ డేటా టైప్స్ మీకు ఆ లిస్ట్లో ఉంటాయి. ఇంటిజర్ ఉండొచ్చు, ఫ్లోట్ ఉండొచ్చు, ఒకే లిస్ట్లో స్ట్రింగ్స్ ఉండొచ్చు, లేదా ఇంకొక లిస్టే ఉండొచ్చు యాజ్ ఎ నెస్టెడ్ లిస్ట్. ఇప్పుడు దీని యొక్క పర్పస్ ఎందుకంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ స్ట్రింగ్ లిస్ట్ ఉంది కదా, జాయిన్ అనే మెథడ్ ఉంటుంది. ఆల్రెడీ మనం ఇది చూసాం. ఇది జాయిన్కి సపరేట్ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సపరేట్ ఏంటి? జస్ట్ కామా ఇద్దాం. ఏమైంది? ఒక స్ట్రింగ్గా ఫామ్ అయింది. ఇదే స్ట్రింగ్ లిస్ట్ కాకుండా ఏదైనా వాల్యూ ఉంది, వర్కౌట్ అవ్వదు. ఈ జాయిన్ అనేది అప్పుడు లిస్ట్ మీద వర్క్ అవుతుంది, కానీ అది స్ట్రింగ్ లిస్ట్ అయి ఉండాలి. సో అలాంటప్పుడు మనకి ఈజీగా రిఫర్ చేసుకోవడం కోసం జనరల్గా మనం స్ట్రింగ్ లిస్ట్ అని, బులియన్ లిస్ట్ అని ఇలా పిలుస్తూ ఉంటాం. బట్ యాక్చువల్గా పైథాన్ అనేది డిఫరెన్షియేట్ ఏం చేయదు. ఓకే. అండ్ మిక్స్డ్ లిస్ట్లో మీకు లేదా ఇలాగా స్ట్రింగ్ లిస్ట్, బులియన్ లిస్ట్ పిలుస్తున్నాం కదా, మిక్స్డ్ లిస్ట్ అని పిలుస్తున్నాం కదా, సపరేట్గా రిమూవ్ చేయడం కోసం సపరేట్ మెథడ్స్ ఏమి లేవు. ఇప్పుడు ఉన్న మెథడ్సే, ఇప్పుడు ఏమైతే మనం యూజ్ చేసామో రిమూవ్, పాప్ మెథడ్స్ సేమ్ అదే వర్క్ అవుతుంది. రివర్సింగ్ ఇదంతా కూడా సేమ్ అదే ప్రాసెస్. సపరేట్ మెథడ్స్ అంటే ఏముంటావు. జాయిన్ ఏ మిక్స్డ్ డేటా టైప్ లిస్ట్ అనేది పాసిబిలిటీ కాదు. జాయిన్ అనేది మనం డైరెక్ట్గా స్ట్రింగ్ కానివి ఏదైనా సరే వాల్యూస్ ఉంటే లిస్ట్లో అవి ఉంటే ఎర్ర త్రో చేస్తుంది. ఖచ్చితంగా స్ట్రింగ్స్ అనేవి ఉండాలి.
ఓకే, ఇప్పుడు ఒక 2 లిస్ట్ తీసుకుందాం. ఎక్స్ 1 2 3 4 5, y నెక్స్ట్ 6 7 8 9 10. సో లెట్స్ టేక్ ఇప్పుడు రెండుని యాడ్ చేయాలనుకుంటున్నాను నేను, ఎక్స్ ప్లస్ వై. నాకేమింది ఇది బై డిఫాల్ట్ ఇది యాడ్ అవ్వలేదు, కాన్కాటినేట్ అయింది. కాన్కాటినేట్ అంటే రెండింటి కంబైన్ చేస్తుంది. ఒకవేళ నా రిక్వైర్మెంట్ రెండింటిని కంబైన్ చేయాలనుకోండి, అంటే ఇక్కడ అంటే ఐ మీన్ టు సే యాడ్ చేయాలనుకోండి, కరస్పాండింగ్ ఇండెక్స్ అంటే 1 + 6 2 + 7 3 + 8 4 + 9 5 + అలా రావాలనుకోండి, ఒక లిస్ట్గా ఫామ్ అవ్వాలనుకోండి, లిస్ట్ కాంప్రిహెన్షన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. లిస్ట్ కాంప్రిహెన్షన్ లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లో మనం ఫర్ లూప్ అనేది లాజిక్ రాయొచ్చు అనమాట, లాజిక్ రాసుకోవచ్చు. ఆటోమేటిక్గా ఫర్ లూప్ తర్వాత మనకు అవుట్పుట్ వచ్చింది, ఈ లిస్ట్లో క్యాప్చర్ అయిపోతుంది. సపరేట్గా మనం ఒక లిస్ట్ లా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక లిస్ట్ కాంప్రిహెన్షన్ కాకుండా నార్మల్గా ఎలా చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం, తర్వాత లిస్ట్ కాంప్రిహెన్షన్ వెళ్దాం. ఫస్ట్ ఇప్పుడు నాకు ఒక మై లిస్ట్ని ఒక క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ కరస్పాండింగ్ ఇండెక్స్ వాల్యూస్ యాడ్ అయ్యి ఈ లిస్ట్లో క్యాప్చర్ అవ్వాలి, యాడ్ అవ్వాలి. ఇప్పుడు 2 లిస్టులు ఉన్నాయి కదా, రెండింటి ప్యాక్ చేయాల్సి ఉంటుంది. జనరల్గా ఏం చేయొచ్చు అంటే మనం జిప్ చేయొచ్చు. జిప్ చేస్తే ఒక ప్యాక్ లాగా వస్తుంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఒక 2 వేరియబుల్స్ మనం మెన్షన్ చేసాం అనుకోండి, లేదా ఒక వాల్యూ అనుకుందాం, ఎస్ కామా వై ప్రింట్ కే చూద్దాం, అసలు కే ఏం వస్తుందో. ఏమైంది అది? సో ఫస్ట్ లూప్లో 1, 6 అని ఒక టపుల్ లాగా వచ్చింది, ట్యూపుల్. సో సెకండ్ లూప్లో 2, 7, థర్డ్ లూప్లో 3, 8 అలా టపుల్ లాగా వచ్చింది, రైట్? సో దీన్ని అన్రాప్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు కే అని మెన్షన్ చేయకుండా జస్ట్ i, j అని ఇవ్వండి, లేదా ఏదైనా వేరియబుల్స్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే ఫస్ట్ లూప్లో i అంటే 1, j అంటే 6, సెకండ్ లూప్లో i అంటే 2, j అంటే 7 అలాగా ఆటోమేటిక్గా స్టోర్ చేస్తుంది. ఇక్కడ ప్రింట్ i మాత్రం ఇస్తాను. ఏమైంది? 1 2 3 4 5 ఫస్ట్ లిస్ట్లో నుంచి వాల్యూస్ అన్ని వచ్చాయి. అలాగే సెకండ్ లిస్ట్లో నుంచి j. నా ఇంటెన్షన్ ఏంటి, అది రెండుకు యాడ్ చేయాలి కదా. సో i ప్లస్ j, దీన్ని ఏం చేయాలి, ఈ లిస్ట్ క్రియేట్ చేశాం కదా, దీంట్లో అపెండ్ చేద్దాం. మై లిస్ట్ ఒక లిస్ట్లో యాడ్ చేయాలంటే అపెండ్ మెథడ్ యూజ్ చేయొచ్చు కదా మనం. ఇన్సర్ట్ అవసరం లేదు, ఎందుకంటే మన పొజిషన్ ఇంపార్టెంట్. ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అవుతూ పోతుంది, అంటే చివరి యాడ్ అవుతూ పోతుంది. ఇప్పుడు మై లిస్ట్ చూద్దాం. సో 1 + 6 7, 2 + 7 9 అలాగా యాడ్ అవుతూ పోయింది. కరెక్టే, కానీ కొంచెం లెంతీగా ఉంది. సో దీనికి బదులు లిస్ట్ కాంప్రిహెన్షన్ యూజ్ చేయండి. సో దీన్ని నేను కాపీ చేస్తున్నాను, అది లిస్ట్లో పెడుతున్నాను లాజిక్ అన్నది. ఆటోమేటిక్గా ఇది లిస్ట్లో ఇక్కడ వచ్చే అవుట్పుట్ అన్నది ఈ లిస్ట్లో క్యాప్చర్ అయిపోతుంది. కాబట్టి మనం సపరేట్గా ఒక లిస్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని అపెండ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఈ లిస్ట్లో క్యాప్చర్ అయిపోతుంది. సో లిస్ట్ అవసరం లేదని చెప్పాం కదా, సో డిలీట్ చేద్దాం. సో లిస్ట్ అవసరం లేనప్పుడు అపెండ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అపెండ్ అవుతున్నాం కదా, అపెండ్. ఈ i + j అనేది ఫస్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఏదైతే రిటర్న్ చేయాలనుకున్నారో ఫస్ట్లో పెట్టాల్సి ఉంటుంది. ఇది ఒక 1 లైన్ తీసుకొద్దాం. ఈ కోలన్ కూడా అవసరం లేదు, ఇలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఇంకా ఇఫ్ కండిషన్ కూడా రాసుకోవచ్చు, ఇఫ్గా ఫిల్టర్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అంత కాంప్లెక్స్ లాజిక్ అవసరం లేదు. ఫస్ట్ యాక్చువల్లీ ఈ లాజిక్ రాయండి, దీన్ని స్లోగా కన్వర్ట్ చేయండి, ఇప్పుడు బెటర్గా అర్థమవుతుంది లిస్ట్ కాంప్రిహెన్షన్లో. మీకు ఇంకా రియల్ టైంలో వెళ్ళినప్పుడు లిస్ట్ కాంప్రిహెన్షన్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, డేటా క్లీనింగ్ కోసం, ఎస్పెషల్ టెక్స్ట్ డేటా క్లీనింగ్ కోసం హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇది క్లియర్ కదా. ఓకే, ఈ పాయింట్ వచ్చింది కాబట్టి
NumPyలో యాక్చువల్ అయితే ఇంకా ఈజీ అవుతుంది. ఇదే ప్రాసెస్. ఇదే మై అరే 1 np.array 1 2 3 4 5 అలా తీసుకుంటాం. సేమ్ వాల్యూ తీసుకుంటాను. రైట్? ఒక అరే క్రియేట్ చేస్తున్నాను. అలాగే మై అరే 2 np.array 6 7 8 9 10. నేను రెండింటిని డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను. నాకు ఆటోమేటిక్గా అపెండ్ అయిపోయాయి. ఒకవేళ ఏది ఎఫిషియెంట్ ప్రాసెస్ అని అంటే ఇది లాజిక్ పరంగా అయితే సింప్లిఫై చేస్తుంది ఇది. బట్ లిస్ట్ కాంప్రహెన్షన్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తుంటాం కాబట్టి ఇనిషియల్గా డిఫికల్ట్గా అనిపించినా కూడా తర్వాత ఈజీ అవుతుంది. సో నేను పర్సనల్గా ఇది ప్రిఫర్ చేస్తాను. బట్ ఏది ఎఫిషియెంట్ ఏదైనా ఒక 2 ప్రాసెస్ మీరు కంపేర్ చేయాలనుకుంటున్నారు, ఏది ఫాస్ట్గా అట్లా మీకు ఎగ్జిక్యూట్ అవుతుందో తెలియాలనుకోండి, టైమ్ ఇట్ లైబ్రరీ అని ఉంటుంది. ఇంపోర్ట్ టైమ్ ఇట్. జస్ట్ మీరు అక్కడ టైమ్ ఇట్ అని మెన్షన్ చేస్తే మల్టిపుల్ టైమ్స్ అది ఎగ్జిక్యూట్ చేసి ఆన్ అండ్ యావరేజ్ ఎంత టైం తీసుకుంటుందో చెప్తుంది. ఇక్కడ కూడా మెన్షన్ చేస్తాను టైమ్ ఇట్. ఏమని చెప్తుంది? 483 నానో సెకండ్స్ ప్లస్ ఆ మైనస్ 39.7 నానో సెకండ్స్. అంటే దగ్గర దగ్గర మీకు 483 నానో సెకండ్స్ దగ్గర ఉంది. ఇది చూద్దాం. ఇక్కడ నేను జస్ట్ టైమ్ ఇట్ ఆ ప్రాసెస్ ముందర పెట్టండి. సెవెన్ 24 నానో సెకండ్స్. ఆబ్వియస్లీ ఇదే బెటర్ కదా. ఇంతకుముందు ఏంటంటే పైథాన్ నుంచి చాలా స్లోగా ఉండేది. లేటెస్ట్ వర్షన్స్ అన్ని కూడా 3.12 వర్షన్ తర్వాత నుంచి చాలా ఫాస్ట్గా ఉంది. అంటే పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ చేశారు. అందువల్ల ఇది ఫాస్ట్గా ఉంది. ఇంతకుముందు ఏంటి నంపై యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అవసరం లేదు. చూస్తారు కదా 480 నానో సెకండ్స్ 724 నానో సెకండ్స్. కేవలం ఇది ప్లస్ మాత్రమే కాదు, మైనస్ చూద్దాం. ఇక్కడ కూడా మైనస్ పెడతాం. 459 నానో సెకండ్స్. నంపై అరే మరి 676 నానో సెకండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక మాడ్యూల్ ఇంకొక లైబ్రరీ పైథాన్ మీద క్రియేట్ అయినప్పుడు మీకు ఎందుకు ఇది ఫాస్ట్గా ఉండే అవకాశం ఉంది అంటే ఇంతకుముందు ఫాస్ట్గా ఉండేది. ఏ విధంగా ఫాస్ట్గా ఉంటుంది? ఇంటర్నల్గా పైథాన్ లాజిక్కే కదా ఉంటుంది అనే క్వశ్చన్ వస్తుంది. నంపై యాక్చువల్గా పైథాన్ లైబ్రరీ కాదు, సిలో క్రియేట్ చేశారు దాన్ని. దాన్ని ర్యాపర్ క్రియేట్ చేశారు. పైథాన్ యాక్సెస్ చేసుకోవడం కోసం ఒక ర్యాపర్ క్రియేట్ చేశారు. అందువల్ల ఇంటర్నల్గా సిఏ ఉంటుంది. అందువల్ల ఇక్కడ 459 నానో సెకండ్స్ 676 నానో సెకండ్స్. రైట్? అలాగే ఒక మల్టిప్లికేషన్ చూద్దాం. ఇక్కడ ఎంత టైం పడుతుంది? 457 నానో సెకండ్స్ 658 నానో సెకండ్స్. ఖచ్చితంగా మీకు లిస్ట్ కాంప్రహెన్షనే బెటర్. డివిజన్ చూద్దాం. (1.56 మైక్రో సెకండ్స్). సో నానో సెకండ్స్ అనేది 10⁻⁻9. మైక్రో సెకండ్స్ అంటే ఎన్ని? 10⁻⁻6 కదా. సో డెఫినెట్గా 10⁻⁻9 అంటే చాలా ఫాస్ట్. చాలా డిఫరెన్స్ ఉంది. మాడ్యులో కూడా ట్రై చేద్దాం. మాడ్యులో రిమైండర్ పార్ట్ ఇస్తుంది. మాడ్యులో అనేది డివిజన్ కోఎఫిషియంట్ పార్ట్ ఇస్తుంది. 583 నానో సెకండ్స్ 701 నానో సెకండ్స్. స్టిల్ ఆల్మోస్ట్ అన్ని కేసెస్లో నంపైర్ అనేది ఫెయిల్ అయింది. ఇంతకుముందు ఎఫిషియన్సీ కోసం నంపై అరే యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేదు, డైరెక్ట్గా పైథాన్ యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే కోడ్ కాంప్లెక్సిటీ కొంచెం ఉంటుంది. బట్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి అదే లాజిక్ మీకు క్లారిటీ వస్తుంది. ఒకసారి ఇదే అంటే నేను ఏ ప్రాసెస్లో మీకు లిస్ట్ కాంప్లెక్సిటీ క్రియేట్ చేశానో ఇక్కడ నుంచి ఇది కాపీ చేసి నేను చేశాను. సేమ్ అదే ప్రాసెస్ ఒక మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేసినట్లయితే మీకు లాజిక్ క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఈ పార్ట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా?
పైథాన్ ఈస్ ద ప్రీక్విజిట్ ఫర్ జనరేటివ్ AI. ఓకే. సో పైథాన్ అన్నది పైథాన్ మాత్రమే కాదు, మీకు జావా స్క్రిప్ట్, జావా, సి++, ఏ లాంగ్వేజ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కానీ పైథాన్లో ఉన్నంత రోబస్ట్గా అంటే మాడ్యూల్స్ కానీ ఫ్రేమ్వర్క్స్ కానీ మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో లేవు. ఆల్రెడీ ట్రై చేశారు, ఫెయిల్ అయ్యారు. సో అప్లికేషన్ సైడ్ అంటే మనం క్లయింట్ రిక్వైర్మెంట్ని సాటిస్ఫై చేయడం కోసం, అంటే అప్లికేషన్ బిల్డ్ చేయడం కోసం మంచి అంటే అప్లికేషన్ బిల్డ్ చేస్తాం కదా క్లయింట్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా. సో అది అప్లికేషన్ సైడ్ అవుతుంది. రీసెర్చ్ సైడ్ అనేది వేరు. రీసెర్చ్ సైడ్ స్టిల్ C++ వాడతారు. సో పైథాన్ అనేది ప్రీక్విజిట్ అంటే ఖచ్చితంగా ప్రీక్విజిటే. జావాలో అంటే జావా ఫుల్ స్టాక్ జావాలో ఉందనుకోండి, స్టిల్ పైథాన్ యూజ్ చేసి ఆ ఏపీని ఎక్స్పోజ్ చేసి అంటే ఏపీ బిల్డ్ చేసి జావా బ్యాక్ ఎండ్లో వాడతారు అన్నమాట. ఓకేనా రవి? నేను ఈ క్వశ్చన్ ఇప్పుడే చూశాను. క్లియరా? కేవలం పైథాన్ మాత్రమే కాదు, చాలా లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే పైథాన్కు ఉన్నంత ఓపెన్ సోర్స్ ఫ్రీ లైబ్రరీస్ ఆఫ్ ఫ్రీ ఫ్రేమ్వర్క్స్ మీకు వేరే లాంగ్వేజ్లో దొరకవు. అందువల్ల పైథాన్ టాప్లో ఉంది. అండ్ ఇంతకుముందు పర్ఫార్మెన్స్ వైజ్ చాలా లో అంటే చాలా తక్కువ ఉండేది. బట్ ఇప్పుడు పర్ఫార్మెన్స్ మీద కూడా ఫోకస్ చేశారు. ఇప్పుడు చూసారు కదా నంపైకి యాక్చువల్గా ఇది సి క్రియేట్ చేసింది. సి అంటే ఆబ్వియస్లీ చాలా ఫాస్ట్గా ఉంటుంది, దాంతో కూడా కంపీట్ చేయగలుగుతుంది. బట్ ఇంకా లో లెవెల్ మెమరీ మేనేజ్మెంట్ ఇదంతా కూడా మనం యాక్చువల్గా అది హై లెవెల్ లాంగ్వేజ్. దీని ఆబ్జెక్టివ్ ఏంటి? సో అది సింప్లిఫై చేయడం కోసం, కోడింగ్ సింప్లిఫై చేయడం కోసం హై లెవెల్ లాంగ్వేజ్ కొన్ని హైడ్ చేస్తారు. దానికి కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. బట్ సి++, జావాలో రాసిన విధంగా రాయాల్సిన అవసరం లేదు. మనం మాన్యువల్గా మెమరీ మేనేజ్మెంట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇంకా వేరే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నెస్టెడ్ లిస్ట్ లోపల ఇంకో లిస్ట్. X 1 1 2 3 6 7 8 9 అనుకుందాం. ఇక్కడ ఆబ్వియస్లీ టైప్ అన్నప్పుడు నెస్టెడ్ లిస్ట్ అంటే సపరేట్గా ఏం టైప్ ఉండదు, లిస్టే. ఒకవేళ ఇక 7 ఫెచ్ చేయాలనుకోండి, మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఇది 0 ఇండెక్స్ పరంగా, ఇది 1, ఇది 2, ఈ మొత్తం 3 అవుతుంది, ఇది 4 అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లిస్ట్ని మనం ఫెచ్ చేయాల్సి ఉంటుంది. 3 కదా, 6 7 8 వచ్చింది. మరి ఇంకో స్క్వేర్ బ్రాకెట్, ఇది లిస్ట్ కాబట్టి మనం నార్మల్గా వాల్యూని ఎలా ఫెచ్ చేస్తాం? స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేసి ఆ ఇండెక్స్ ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు 6 7 8లో 7 ఏ పొజిషన్లో ఉంది? 0 1 7 వాల్యూ వస్తుంది. సో ఈ విధంగా నెస్టెడ్ లిస్ట్ అనేది మనం స్క్వేర్ బ్రాకెట్ పెట్టుకుంటూ ఒకవేళ ఇంకా డీప్గా ఉన్నట్లయితే ఆ వాల్యూని ఫెచ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, లిస్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ డిక్షనరీస్. డిక్షనరీ ఈ పార్ట్ వరకు చూద్దాం, మిగతా పార్ట్ మేము రేపు కంటిన్యూ చేద్దాం. లేదా మీకు ఏమన్నా జనరిక్ క్వశ్చన్స్ ఏదైనా ఉంటే అడగచ్చు. ఓకే, డిక్షనరీ అనేది ఇంతకుముందు ఎలా డిక్లేర్ చేయాలో చూసాం మనం. ఫస్ట్ 0 డిక్షనరీ. ఇది యాక్చువల్లీ ఇక్కడ ఇండెక్స్ అన్నది ఇక్కడ కీ అంటారు, కీ వాల్యూ పేరు కదా. ఈ కీస్ అనేవి కేవలం ఇంటిజర్స్ లేదా హోల్ నెంబర్స్ లేదా నెంబర్సే ఉండాల్సిన అవసరం లేదు. అంటే స్ట్రింగ్స్ కూడా ఇవ్వచ్చు, లేదా కాంప్లెక్స్ నెంబర్ కూడా ఇవ్వచ్చు, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ మేక్ సెన్స్. రైట్, ఇప్పుడు నెక్స్ట్ నేను 0 అని ఇచ్చాను, కరస్పాండింగ్ వాల్యూ వస్తుంది. ఇది ఇండెక్స్ కాదు, ఇది
కీ వాల్యూ పేరు. లెట్స్ టేక్ ఇప్పుడు నేను 55 అని ఇచ్చాను ఇక్కడ. ఇప్పుడు 0 వర్క్ అవుతుందా అంటే వర్క్ అవ్వదు. ఎందుకంటే ఇంటర్నల్ ఇండెక్స్ అనేది ఉండదు. ఇంటర్నల్ ఇండెక్స్ లేదు అంటే ఇంటర్నల్‌గా ఇదే ఆర్డర్‌లో మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇలా ఇచ్చాం కాబట్టి ఇలాగే రావాలని రూల్ ఏం లేదు. కొన్ని ఎగ్జిక్యూషన్ తర్వాత ఇంకొక ఆర్డర్ అనేది మారొచ్చు. మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి ఇక్కడ? ఆ వాల్యూని ఫెచ్ చేసుకోవడం కోసం కీని ప్రొవైడ్ చేయాల్సి కరస్పాండింగ్ కీ. ఇక్కడ 0 వర్క్ అవ్వలేదు కదా! 55 ఇస్తే ఆబ్వియస్లీ ఆ వాల్యూ వస్తుంది. కేవలం 55 అనే కాదు. ఇక్కడ సమ్ స్ట్రింగ్ అని ఇచ్చాననుకోండి. లేదా ఎం అని ఇస్తా. వస్తుంది. జస్ట్ ఆ కీ ఏదైనా ఉండొచ్చు. ఇలా ఇచ్చినట్టయితే ఆ వాల్యూ వస్తుంది. లేదా సమ్ కాంప్లెక్స్ నెంబర్ ఇద్దాం. 2 + 3j. 2 + 3j. వచ్చింది కదా! సో, జనరల్‌గా ఏంటంటే కీ అనేది ఒక ప్రాపర్ నేమ్ అని ఒక మీనింగ్‌ఫుల్ నేమ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఇలాగే ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ పర్టిక్యులర్ కేస్‌లో దిస్ మేక్స్ సెన్స్. 0 పెట్టడంలో అర్థం ఉంది. బట్ కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. లిస్ట్‌లో మనకి ఇండెక్స్ ఎలా వర్క్ అవుతుందో సేమ్ అదే విధంగా ఇవ్వాల్సి ఉంటుందా అని. అలాంటి రూల్ ఏం లేదు. ఆ రూల్ బ్రేక్ చేయడం కోసం నేను ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేశాను. లెంత్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు. లెన్ అనేది ఏం చేస్తుంది? ఆ పర్టిక్యులర్ డిక్షనరీలో కీ వాల్ కాంబినేషన్స్ ఎన్నున్నాయి? 1, 2, 3, 4, 5, 6 మొత్తం 6 ఉన్నాయి కాబట్టి మనకి 6 వచ్చింది. కంపల్సరీ టైప్ చెక్ చేస్తున్నట్లయితే డిక్షనరీ. అండ్ ఇట్ కెన్ బి ఇంటిజర్స్ 2 ఆర్ వాటెవర్. అప్డేట్ ఓకే. ఇప్పుడు అప్డేట్ చేయొచ్చా? చెక్ చేద్దాం. స్ట్రింగ్స్ అనేవి మనం అప్డేట్ చేసుకోలేము. లిస్ట్‌ని అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్డేట్ చేయగలమో లేదో చూద్దాం. సో, లెట్స్ టేక్ నాకు రిమూవ్ చేద్దాం. సో, ఈ వాల్యూ కావాలి. సో, దీన్ని 33గా మార్చాలనుకుంటున్నాను. 3 33 33 వచ్చింది. రైట్? అంటే అప్డేట్ అయింది. ఇది మ్యూటబులే. ఓకే. ఇంకొకటి ఒకవేళ ఆ పర్టిక్యులర్ కీ వాల్యూ కాంబినేషన్ డిలీట్ చేయాలనుకుంటున్నాను. డీఎల్ యూజ్ చేయండి. కాకపోతే ఆ పర్టిక్యులర్ కీ వాల్యూ కాంబినేషన్ క్లియర్‌గా మెన్షన్ చేయండి. ఇప్పుడు x3 అని x3 అని అనుకోండి. కేవలం ఈ పార్ట్ వరకు మాత్రమే డిలీట్ అవుతుంది. పొరపాటున ఇది మీరు మెన్షన్ చేయలేదనుకోండి. ఆబ్జెక్ట్ మొత్తం డిలీట్ అయిపోతుంది. సో, మళ్ళీ నేను రీసెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ x3 అని మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం. ఆ 3 అనేది కాంబినేషన్ డిలీట్ అయిపోయింది. సో, డీఎల్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీ ఇంటెన్షన్ దీన్ని ఎంప్టీ చేయాలని అనుకోండి. మొత్తం డిలీట్ చేయాలనుకున్న దాంట్లో ఉన్న కీ వాల్యూ కాంబినేషన్ అన్నీ కూడా. అప్పుడు క్లియర్ యూజ్ చేయొచ్చు. డిలీట్ చేయండి. డీఎల్ యూజ్ చేయడం కంటే కూడా. ఇప్పుడు ఎంప్టీ అయింది. ఆ టైప్ చెక్ చేస్తే మీకు ఎర్రర్ ఏం రాలేదు ఎక్స్ దగ్గర. టైప్ చెక్ చేస్తే స్టిల్ ఇట్స్ ఎ డిక్షనరీ. రైట్? సో, ఇంతవరకు డిస్కస్ చేసుకున్నాం. మిగతా పార్ట్ రేపు కంటిన్యూ చేద్దాం. ఈరోజు సెషన్‌లో ఏమైనా క్వెషన్స్ ఏమైనా ఉన్నా లేదా జనరేటివ్ ఏఐ మీద ఏమైనా క్వెషన్స్ ఏమైనా ఉంటే అడగండి. డెమో సెషన్ అందరూ చూసారా? డెమో సెషన్ చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దయచేసి డెమో సెషన్ చూడండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. అండ్ ప్రీవియస్ సెషన్స్ కూడా చూడండి. ఒకవేళ మీకు వీడియో లింక్ రాకపోతే వెంకట్ గారిని కాంటాక్ట్ చేయండి. ఆ లింక్ షేర్ చేస్తారు. రైట్. మీకేమైనా క్వెషన్స్ లేకపోతే లాగ్ ఆఫ్ అయిపోవచ్చు. ఏమైనా క్వెషన్స్ ఉంటే ఉండండి. హేమంత్ మీకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? యాహ్! సో, మీకు డెమో సెషన్ వీడియో చూడండి. ఎవరో అడిగారు.
యా డెమోన్స్ట్రేషన్ వీడియో చూడండి, క్లారిటీ వస్తుంది. జనరేటివ్ ఏ అన్నది మీకు ఇప్పుడు మనం మిషన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ కూడా కవర్ అవుతుంది కాబట్టి మిషన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ తర్వాత వస్తుంది. పైథాన్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, తర్వాత జనరేటివ్ ఏ. ఓవర్వ్యూ కోసం డెమోన్స్ట్రేషన్ చూడండి. ఆ లింక్ నా దగ్గర లేదు, వెంకట్ గారిని కాంటాక్ట్ అవ్వాల్సింది. మేము ఆల్రెడీ మీటింగ్ లింక్ అంటే వాట్సాప్ గ్రూప్లో వచ్చింది కదా, అదే వాట్సాప్ గ్రూప్లో మీకు మీటింగ్ లింక్ అనేది ఉంటుంది. ఐ మీన్ వీడియో లింక్ కూడా ఉంటుంది, వీడియో లింక్ అక్కడే షేర్ చేస్తారు. ఒకవేళ మీకు రాకపోతే ఒకసారి వెంకట్ గారిని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. Thanks, sir.